కాసేపట్లో ఇటు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది, ఎటువంటి ఫ్యాన్స్ హంగామా ఉంది, అలాగే బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ పడాల పవన్ కళ్యాణ్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది. లైవ్ విజువల్స్ కళ్యాణ్ ఆర్మీ ఫ్రెండ్. ఓకే, మరి కాసేపట్లో మనతో పాటు లైవ్ లో జాయిన్ కాబోతున్నారు ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్. జూమ్ లోకి అందుబాటులోకి రాబోతున్నారు మరి కాసేపట్లో. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. అండ్ మే ఐ నో యూ గుడ్ నేమ్ అండి, మీ గుడ్ నేమ్, మీ పేరేంటి? హలో, ఒకసారి అన్మ్యూట్ చేయరా మీరు? యా మీ పేరేంటి? హలో, మణికంఠ గారు, ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ సీజన్ 9 విన్నర్? మీ అంటే పడాల పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ మణికంఠ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ మణికంఠ గారు. అండ్ మీరంతా హ్యాపీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ విన్నర్ అని తెలిసిన తర్వాత? పవన్ కళ్యాణ్ విన్ అవడం చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతానికి మేము చాలా సెలబ్రేషన్స్ చేసుకునే మూడ్ లో ఉన్నాం ఇప్పుడు. ఓకే, సో పవన్ కళ్యాణ్ మీకు పరిచయం ఎలా ఉండేవాడు ఒకసారి చెప్తారా మాకు? పవన్ కళ్యాణ్ నాకు ట్రైనింగ్ లో పరిచయం సార్. ట్రైనింగ్ లో కలిసి ఇద్దరం ట్రైనింగ్ చేయడం జరిగింది. ఓకే, సో ట్రైనింగ్ లో నుంచి మీకు పరిచయం. ఎలా ఉండేవాడండి మీతో పాటు? అంటే ఇలాగే సరదాగా ఉండేవాడా లేకపోతే స్ట్రిక్ట్ గా ఎలా ఉండేవాడు మీతో? ఎలా ఉండేవాడు? లేదు, చాలా సరదాగా ఉండేవారు. తను చాలా మంచివాడు, చాలా సరదాగా ఉండేవాడు. జాయల్ గా అందరితో ఫ్రెండ్షిప్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. సేమ్ ఇట్లాగే బిగ్ బాస్ హౌస్ లో ఎట్లాగే ఉండేవాడు అట్లాగే. అంటే పాటలు పాడుతూ సరదాగా డాన్సులు వేస్తూ ఇలాగే ఉండేవాడు అక్కడ కూడా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్, పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ అందరినీ నవ్విస్తూ తను హ్యాపీగా ఉంటూ అందరినీ హ్యాపీగా ఉండేవాడు. చాలా మంచిగా ఉండేవాడు. తను పవన్ కళ్యాణ్ అడగగానే అందరు గుర్తొచ్చేది ఏంటంటే పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ఏమో అని చెప్పి. నిజమేనా పవన్ కళ్యాణ్ ఫ్యానా లేకపోతే ఇంకెవరికైనా ఫ్యాన్ తను? పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి. అవునా? అంటే ఏ పాటలు ఎక్కువ వింటూ ఉండేవాడు అండి? ఏ పాటలు ఎక్కువ వింటూ ఉండేవాడు? ఏ పాటలు అంటే మాక్సిమం అంటే లవ్ సాంగ్స్, ఇట్లాంటివి హైప్ సాంగ్స్ గట్రా మంచిగా వినేవాడు అండి. అంటే బీజిఎం ఏమైనా ఉంటే అవి మంచిగా వినేవాడు. సాంగ్స్, లవ్ సాంగ్స్ కానీ. లవ్ సాంగ్స్ బాగా వినేవాడా? లవ్ సాంగ్స్ బాగా వినేవాడు. అండ్ జవాన్ గా ఉన్న సందర్భంలో కొన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉంటారు కదా. సో తనని ఈ రోజు హౌస్ లో చూసినప్పుడు ఆ రెప్లికా అంటే దాని ప్రభావం ఏమైనా కనిపించింది అనుకుంటున్నారా? ఆ ప్రభావం అంటే సార్ మీరు చూసే ఉండొచ్చు, కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు తను. గేమ్స్ విషయంకి వచ్చేటప్పటికి మాత్రం, తన టాస్క్ల విషయంకి వచ్చేటప్పుడు మాత్రం టాస్క్ లో చాలా బాగా ఆడుతూ చాలా మంచిగా ఉండేవాడు. మిగతా కొన్ని విషయాల్లోనే తను ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు. మీరు చూసారు సార్ తను ఎట్లాగా ఉన్నాడు. అవునవును. ఎమోషన్స్ విషయంలో ఎలా ఉండేవాడు అంటే ఓకే, తన గురించి మాట్లాడే బిగ్ బాస్ హౌస్ కన్నా ముందు మీరు చూసిన పవన్ కళ్యాణ్ ఏంటి, బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ లో మీరు చూస్తున్న, బిగ్ బాస్ లో మార్పు వచ్చిన పవన్ కళ్యాణ్ ఏంటంటే ఏం చెప్తారు మనకంట? హైపర్ యాక్టివ్ అయ్యాడు సార్. ఇప్పుడు మాతను ఉన్నప్పుడు యాక్టివ్ గా ఉండేవాడు, కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకా హైపర్ యాక్టివ్, తన యాక్టివ్నెస్ ఇంకా ఎక్కువ పెరిగింది. గ్రాఫ్ ఇట్లా ఉండేది ఎలా పెరిగింది. మీరు చూసుంటే బిగ్ బాస్ లోని ఒక విన్నర్ స్ట్రాటజీ మెయిన్ మెటీరియల్ అయ్యారంటే, సెకండ్ వీక్ లో ఒక డల్ గా ఉండే వ్యక్తి ఈ గ్రాఫ్ నుంచి ఈ గ్రాఫ్ కు రావడం వల్లే తను ఈ రోజు విన్నర్ అయ్యారండి. ఓకే, నేను మీతో పాటు ఉన్న సందర్భాలు, ఎందుకంటే తను మాట్లాడుతున్నప్పుడు నాకు నిన్న శ్రీముఖి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు నాకు నువ్వేమవ్వాలని అని చెప్పి అడిగినప్పుడు ఒక మంచి హీరో అవ్వాలి, లైక్ ఇది అవ్వాలని అనేవాడు. అండ్ మీతో ఉన్నప్పుడు ఏమనేవాడు? తన డ్రీమ్ ఏంటి, తన డ్రీమ్ ఏంటని చెప్పేవాడండి? ఏమవ్వాలనుకునేవాడు? డ్రీమ్ అంటే ఇట్లాగా సినిమా మీద తనకి ఫ్యాషన్ ఉండేది సార్. కాకపోతే తను లైఫ్ ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఏంటంటే ఒక జాబ్ చేసుకుంటూ ఒక ట్రావెల్ అవ్వడమే ఒక ఎంచుకునే పద్ధతి అందరూ మిడిల్ క్లాస్ లైఫ్ లో. మన పేరెంట్స్ కూడా ఏం చెప్తారు, ఏదైనా జాబ్ వస్తే సెటిల్ అయిపోయినట్టుగానే చెప్తారు. సో ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ మనకి వద్దు అని చెప్పేసి చెప్తారు. అంటే కొన్ని ఫీల్డ్ వద్దు అని చెప్పేస్తారు. సో తనకి ఏంటంటే ఒక దేశం మీద సర్వీస్ మీద ఈ ఫీల్డ్ లోకి వచ్చారు. వచ్చిన తర్వాత తన ప్యాషన్ అంటే ఎప్పటికైనా సర్వీస్ చేసిన కొన్నాళ్ళ తర్వాత అయినా ఇలాగ తన ప్యాషన్ మీద వెళ్ళాలనుకున్నారు. ఈ రోజు తనకు అవకాశం వచ్చింది, ఆ ప్యాషన్ ని నెరవేర్చుకున్నారు. మీ ముందుకి ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ గా అయ్యాడు. బట్ కామన్ గా తన ఎంట్రన్స్ వచ్చినప్పుడు అండ్ శ్రీముఖి తనతో మాట్లాడినప్పుడు అనుకున్నారా ఈడేదో కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు అని అనిపించింది ఎప్పుడైనా మీకు? లేదు సార్, ఎక్స్ట్రా అని ఏం లేదు. తను చాలా కామ్ గా చెప్పుకున్నాడు. తన శ్రీముఖి గారితో కూడా తను కామ్ గా చెప్పుకున్నాడు. సో దాన్ని మనం ఎట్లాగైనా వాళ్ళకి అనుకోవడానికి ఏం లేదు సార్. ఓకే, సో గేమ్ లోకి వచ్చిన తర్వాత అండి, అంటే మీరు అన్నట్టుగా ఇవి నాగార్జున కూడా అన్నారు,
ఎక్కడ కనిపించట్లేదు, కొంచెం ఎత్తుకోవాల్సి వస్తుంది అని చెప్పి. సో మీరు అనుకున్నారా ఇన్ని రోజులు ఉంటాడా, లేకపోతే 1-2-3 వీక్స్లో వచ్చేస్తాడు అనుకున్నారా? ఏమనుకున్నారు? అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనైతే గేమ్ ఆడడానికి ఛాన్స్ రాలేదు సార్. యాక్చువల్లీ తనకి తన ఆడే క్యాపబిలిటీ అయినా ఛాన్స్ రాలేదు 2 వీక్స్. సో అందువల్ల కనిపించలేదు. సో తను ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్పిన మాటని ఒక ఫీడ్బ్యాక్ గా తీసుకొని, తన పాజిటివ్ గా తీసుకొని, ప్రతి ఒక్కరు చెప్పింది, బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డులు వచ్చిన వాళ్ళు చెప్పిన అన్ని మాటలని తను రాసుకొని, తను గుర్తు పెట్టుకొని తాను చేంజ్ చేసుకున్నాడు. కాబట్టి ఈ రోజు బిగ్ బాస్ 9 విన్నర్ అయ్యి మీ అందరి ముందు ప్రజల మనసులు గెలుచుకున్నాడు. ఓకే మణికంఠ, ఫైనల్ గా మీ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ కి ఏం చెప్తారు? ఈ వీడియో కనుక తను చూస్తే ఏం చెప్తారు మీరు? చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. మా ఫ్రెండ్స్ అందరం ఇంకా గెంతులు వేస్తున్నాము. ఎందుకంటే మేము ఒక్కరమే కాదు సార్, చాలా మంది మేము తనతో పాటు ట్రైనింగ్ చేసిన వాళ్ళని, ఒక తెలుగు వాళ్ళందరం కలిపి దగ్గర ఒక 100కి పైగా మంది ఉంటాము. ఓకే, తనను ముద్దుగా ఏం పిలుస్తారండి? వేరువేరుగా డ్యూటీ చేస్తాం మేమందరం. తనను ముద్దుగా ఏం పిలుస్తారు మీ బెటాలియన్ లో? సార్ ముద్దుగా అంటే పవన్ అని పిలుస్తాను, పవన్ అనే పిలుస్తాను సార్. నిక్ నేమ్స్ ఏం లేవు, జస్ట్ పవన్. ఓకే రైట్. సో ఫైనల్ గా ఏం చెప్తారు అండ్ పవన్ కళ్యాణ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీకి అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ కూడా ఏం చెప్తారు? ఫైనల్ గా ఏం చెప్తారంటే, మీరందరూ కామనర్స్ ని గెలిపించారు కాబట్టి, సో ఈ కామనర్ గెలిపించే దృష్టిలోని ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇది డబ్బు కోసం కాదు, ఇది ఫేమస్ అవ్వడానికి కోసం కాదు. మనందరం కలిసి ఒక కామనర్స్ అందరూ కలిపి గెలిపించడం జరిగింది. సో ఇందులో అందరూ గెలిచినట్టుగా, ఒక కామనర్ గెలిచారు కాబట్టి అందరూ గెలిచినట్టుగా. సో ఇందులో మీరందరూ భాగ్యస్వామ్యం పొందినందుకు, భాగస్వామ్యం అయినందుకు మీ అందరికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, రెండోది మీరందరూ ఎంత ప్రేమను చూపించినందుకు అందరికి థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నాను సార్. అంతమించి ఇంకేం లేదు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ తను ఇట్లా కావడం. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే మణికంఠ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీ సెలబ్రేషన్స్ ఏముంటే కనుక ఫుటేజ్ ని పంపించండి, తప్పకుండా మనం ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సర్వింగ్ ఆర్మీ. అండ్ మీరు మీ సేవలు దేశానికి ఎప్పుడు అవసరం అండ్ ఆ అవసరమైన సందర్భం మీరు అందరూ ఉన్నారు కూడా. అండ్ ఈ సెలబ్రేషన్స్ కూడా భాగస్వామ్యం అయినందుకు ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం సుందరపాలెం దగ్గర ఎటువంటి వాతావరణం ఉందనేది, సుందర వాతావరణం సుందరపేట కాస్త ఇప్పుడు పవన్ కళ్యాణ్ సౌండ్ మార్చేశాడు. ఇప్పుడు మరి కాసేపట్లో రీసౌండ్ రాబోతోంది. ఎందుకంటే ఇంతమంది కంటెస్టెంట్, దాదాపుగా కొన్ని కోట్ల మంది ప్రజలు చూసిన తర్వాత, కోట్ల మంది నుంచి కామనర్స్గా వెళ్ళిన తర్వాత, కామనర్స్తో పాటు సెలబ్రిటీస్ ఆఫ్ కోర్స్ అక్కడ ఓనర్స్ అండ్ టెనెంట్స్గా వచ్చినప్పటికీ కూడా రెండు వైపుల నుంచి అంటే ఎంతో మంది అక్కడికి వెళ్ళాలనుకుంటారు. కొంతమందికి మాత్రమే ఆప్షన్ వస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత అక్కడ ఎటువంటి వ్యూహాలున్నా, బయట నుంచి పిఆర్ నెట్వర్క్స్ ఇండివిజువల్గా పనిచేసినప్పటికీ తనకున్న నెట్వర్క్, తనకున్న సామర్థ్యం, వాట్ ఎవర్ ఇట్ మే బి, తనను ప్రూవ్ చేసుకోవడానికి కొంతమందికి మాత్రమే అవకాశం దక్కుతూ ఉంటుంది. అవకాశం దక్కిన తర్వాత ఉపయోగించుకున్న తర్వాత దాన్ని అసెట్గా మార్చుకుంటూ ఉంటారు. నిజంగా ఒక్కసారి పడిలేచిన కెరటాలు అంటూ ఉంటారు. బహుశా పవన్ కళ్యాణ్ విషయంలో అదే అనుకుంటారు బిగ్ బాస్ హౌస్లో చూసిన వాళ్ళు, ఫాలో అయిన వాళ్ళు కూడా. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ లేకపోతే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ ఇలా కొన్ని వీక్స్ గడిచిన సందర్భంలో ఐ థింక్ నాగార్జున గారు కూడా ఒక సందర్భంలో అన్నారు, పడాల పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి. అలా కనిపించట్లేదు అనుకున్న వ్యక్తి ఇప్పుడు కనిపించడం కాదు, వినిపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో పేరు వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్. ఆ ఊర్లో సంబరాలు ఎలా ఉన్నాయి, ఎట్టుంటాయి అట్టానే ఉంటాయి, ఆ రేంజ్లోనే ఉంటాయి ప్రెసెంట్ మరి కాసేపట్లో. ఎందుకంటే వాళ్ళు లైవ్ చూస్తున్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళట్లేదు. ఒకసారి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ప్రస్తుతం కోలాహలం ఉంది. అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి అన్న దగ్గరికి వెళ్తున్నాను. అనేంద్ర, ప్రెసెంట్ అక్కడ ఫ్యాన్స్ ఏమంటున్నారు? కళ్యాణ్ ఫ్యాన్స్ జోష్ ఎలా ఉంది అక్కడ? ఎస్ సచిన్, ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఆల్రెడీ వాళ్ళు సెలబ్రేషన్ స్టార్ట్ చేసినట్టే కనిపిస్తుంది. సో అందరూ కూడా కళ్యాణ్ కోసమే వచ్చారు. ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కళ్యాణ్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే మన నుంచి వెళ్ళిన ఒక కామనర్ విన్ అవ్వడం అనేది వీళ్ళందరికీ కూడా విన్నర్గా తనే వర్తు. ఫస్ట్ నుంచి కూడా తను విన్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. తను విన్నర్ అవ్వడం అనేది తనలో మమ్మల్ని మేము చూసుకుంటున్నాం, బిగ్ బాస్కి వెళ్ళాలనే ఒక ఇన్స్పిరేషన్ కూడా కళ్యాణ్ సెట్ చేశాడు. అక్కడికి కామనర్గా వెళ్ళి ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నా, వాళ్ళకి ఎంత సపోర్ట్ ఉన్నా ఒక కామనర్ గెలిచి విన్ అవ్వగలడు అని ప్రూవ్ చేశాడు అని చెప్పేసి ఇక్కడ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఒకసారి ఫ్యాన్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారన్న? ఈసీఎల్ నుంచి వచ్చాను. ఈసీఎల్ నుంచి
సో కళ్యాణ్ ఫ్యాన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎందుకు అంత బాగా మీకు కళ్యాణ్ గేమ్ నచ్చింది? జెన్యున్ గా ఆడాడు సార్. ప్రతిదీ దాంట్లో ఏది ఒకరిని ఇది చేసి మాట్లాడలేదు, బాగా ఆడాడు. కళ్యాణ్ అయితే నెంబర్ 1 కెప్టెన్, ఆయనే వస్తుంది కప్పు. కంపల్సరీ కళ్యాణ్కే ఓటు వేయాల్సింది, కంపల్సరీ ఓటేసాను. ఎక్కడ జెన్యున్ గా ఆడాడు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడాల. ప్రతిదీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి వీడియో చూస్తానే ఉన్నా, ప్రతి బిగ్ బాస్ ప్రతి సీజన్ ప్రతిదీ బాగా ఆడాడు. కళ్యాణ్ అయితే కళ్యాణే కంపల్సరీ, ఓట్లో కూడా కళ్యాణే ఉన్నాడు టాప్ లో. నేను కళ్యాణ్ ఫ్యాన్ బాగా. సో కానీ కళ్యాణ్ తనుజకి చాలా టఫ్ కాంపిటీషన్ లాగానే నడిచింది కదా లాస్ట్ మినిట్ వరకు, లాస్ట్ మినిట్ వరకు టఫ్ కాంపిటీషనే ఉంది. సో మేబీ తనుజ కోసం కొన్ని సాక్రిఫైస్ చేస్తూ కూడా వెనకాల నిలబడ్డాడు. అదంతా రూమర్స్, అది మనం అనుకున్నట్టు ఉంటుంది, కానీ అక్కడ ఏముండదు. బిగ్ బాస్ లో ప్రతిదీ జెన్యువల్ గా ఉంటుంది, ప్రతిదీ బాగా ఆడిండు, దేనికి లోకల్ లేదు, ప్రతిదానికి కామన్ మ్యాన్ గా ఆడిండు, ఒక జెన్యున్ గా ఆడిండు. ఎవరిని తక్కువ చేసి అది మనం పబ్లిక్ యూజ్ చేసుకుంటే అది మనం ఏం చేయలేము, కానీ బాగా ఆడిండు. గేమ్ లాగా ఆడిండు. ఎక్కడ తక్కువ చేసినట్టు ఇద్దరు బాండింగ్ ఫ్రెండ్షిప్ లాగే ఉంది. ఎక్కడ ఏం తక్కువ చేసి చూడాలి, అది మనం చూసే కళ్ళని బట్టి ఉంటుంది. సోషల్ మీడియా రాస్తూనే ఉంటారు, అది తప్పది. కానీ కళ్యాణ్ మాత్రం నెంబర్ 1 ఆడిండు, బాగా ఆడిండు. కళ్యాణే కప్పు. చూస్తారా మీరు బిగ్ బాస్? చూస్తారా?